మర్యాదగా హాస్పిటల్ నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గంటేస్తాను. అలివేణి అక్క అరవిందుల పెళ్లి చేసే బాధ్యత మాత్రం నీదే తల్లి. అలివేణిని మనం చంపాలి. నువ్వే కాదు, హరిహర బ్రహ్మాదులు వచ్చి అడ్డుపడిన అంజలి అరవిందుల పెళ్లి ఈ లక్ష్మీనారాయణ చేస్తాడు. అంజలి రత్నప్రభ గారింటి కోడలవుతుంది, నీకు తోడు కోడలవుతుంది. అరవింద్ని ప్రేమించింది అంజలి కాదు, అలివేణి అని చెప్పలేదు. ఎవరు నువ్వు, ఎవరు మావయ్య? నీకు నాకు ఏంటి సంబంధం? నా కూతురు హాస్పిటల్లో ఉంటే మధ్యలో నువ్వు వచ్చి ఏంటి న్యూసెన్స్? లక్ష్మీనారాయణ గారు, పేషెంట్ హెల్త్ కండిషను స్టెబిలిటీగా ఉంది, కానీ మానసికంగా పేషెంట్ చాలా డిస్టర్బ్గా ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల ప్రాణానికే ప్రమాదం వచ్చిందండి. పేషెంట్ అంత డిస్టర్బ్ ఎందుకు అవుతోంది? ఏదైనా ఫ్యామిలీ గొడవలు జరిగాయా? అయ్యో, అలాంటివేవీ లేవు డాక్టర్. లేదు, మీరేదో దాస్తున్నారు. డాక్టర్ గారు, మా అమ్మాయి స్ట్రగుల్ అయ్యేంత సమస్యలు గాని గొడవలు గాని మా ఫ్యామిలీలో లేవు. యాక్చువల్గా యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ తలకి బాగా గాయమైంది. 24 గంటల్లో మేము క్యూర్ చేశాం. కానీ ఏదో మానసిక ఆందోళన వల్ల పేషెంట్ మెదడులో ఉండే మెమొరీ సెల్స్ మీద తీవ్రమైన ఒత్తిడి పడింది. దాంతో ఒకచోట బ్లడ్ క్లాట్ అయింది. వెంటనే సర్జరీ చేసి ఆ క్లాట్ని క్లియర్ చేయాలి. లేకపోతే పేషెంట్ ప్రాణాలకి ప్రమాదం. ఈ సర్జరీ చేయడం వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉందండి. ఈ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ ప్రాణాలకు హాని ఉండదు. బట్ మెమొరీ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్, అసలు మెమరీ లాస్ అంటే ఏంది? సర్జరీ అయిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరినీ గుర్తుపట్టకపోవచ్చు.
అమ్మా నాన్న, పిన్ని బాబాయ్, అమ్మమ్మ ఇలా మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకపోవచ్చు. అంటే గతమేది గుర్తుండదు కదా డాక్టర్? యు ఆర్ రైట్. అమ్మా, ఏందమ్మా? సర్జరీ చేయడానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా అరగంట టైం ఉందమ్మా. ఏమ్మా, ఏం కావాలి? సర్జరీ చేయడానికి ముందు నేను కృష్ణవేణ్ణి చూడాలి. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మీరంతా ఇక్కడే ఉన్నారు. అలాగే కృష్ణవేణ్ణి కూడా చూడాలమ్మా. సర్జరీ అయ్యాక తను నా చెల్లెలని గుర్తుంటుందో లేదో. అందుకే ఒక్కసారి కృష్ణవేణ్ణి చూడాలనుంది నాన్న. కృష్ణవేణికి ఫోన్ చేయండి అయ్యా. త్వరగా చేయండి అయ్యా. ఇదేంటి, మామయ్య నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో లక్ష్మి, నువ్వు మాట్లాడు. హలో మామయ్య. అమ్మా కృష్ణవేణి, అమ్మా
కృష్ణవేణి, నీతో మాట్లాడాలని ఫోన్ చేశానమ్మా. అమ్మా, అలివేణికేం కాలేదు కదా? క్షేమంగానే ఉంది కదా? అదేనమ్మా, అర్జెంటుగా అలివేణికి ఏదో సర్జరీ చేయాలంట. సర్జరీ చేయడానికి ముందు అలివేణి నీతో మాట్లాడాలని ఏడుస్తుంది. అందుకే నీకు ఫోన్ చేశానమ్మా. అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రామ్మా. అలాగేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనా? అలాగేనమ్మా. కృష్ణవేణి వెంటనే బయలుదేరతానందయ్యా. అలాగే లక్ష్మి. అమ్మా, కృష్ణవేణి అక్కని హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశారా? ఫోన్ చేశానమ్మా. వెంటనే బయలుదేరి వస్తానంది. అలివేణి కృష్ణవేణితో నేనే అరవింద్ లవర్నని చెప్పేస్తుందా? అమ్మా, ఇప్పుడు అక్కకి ఎలా ఉంది? పర్లేదమ్మా, క్షేమంగానే ఉంది. నువ్వెళ్ళి పలకరించు. అక్క, నీకోసం అలివేణక్క వెయిట్ చేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు బయటే ఉండండి. ఓకే ఓకే. అక్క, ఎలా ఉన్నావు? నిన్ను చూడాలనిపించింది కృష్ణవేణి. అందుకే నాన్న చేత ఫోన్ చేయించాను. అక్క, నువ్వున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంకా సేపట్లో నాకు సర్జరీ చేస్తున్నారు కృష్ణవేణి. సర్జరీ అయిపోయాక నాకు గతం ఏది గుర్తుండదంట. అందుకే ఈ చెల్లిని మర్చిపోతానేమోనని చివరిసారిగా చూడాలనిపించింది కృష్ణవేణి. ఈ అక్కని తోడి కోడలుగా చేసుకోవాలని కలలు కంటున్నావు కదా కృష్ణవేణి. కృష్ణవేణి, నీలాంటి మంచి చెల్లికి అక్కగా పుట్టడం నా అదృష్టం కృష్ణవేణి.
జన్మకే కాదు, జన్మ జన్మలకు నీకు అక్కగా పుట్టాలనుంది. అక్క, నిజం చెప్తే నీకేమవుతుందోనని భయపడుతున్నాను. నిజమేంటో నాకు తెలుసు కృష్ణవేణి. అక్క, అవును కృష్ణవేణి, నేను ప్రేమించిన ఆనంద్ నీ మరిది అరవిందేనని నాకు తెలుసు. నేను అంజలిగా, అరవింద్ ఆనంద్గా పేర్లు మార్చుకుని ప్రేమించుకుంటామని ఊహించలేదు కృష్ణవేణి. నీకింకో నిజం చెప్పనా కృష్ణవేణి? అరవింద్ని నేచర్ క్యూర్ సెంటర్కి తీసుకొచ్చి నువ్వే వదిలిపెట్టి వెళ్ళావు కదా. ఆ నేచర్ క్యూర్ సెంటర్లో ఆఫీస్ ఇన్ఛార్జిగా నేను జాబ్ చేస్తున్నాను కృష్ణవేణి. తను నేచర్ క్యూర్లో జాయిన్ అయినప్పుడు నేను జాబ్ చేస్తున్న విషయం నీ దగ్గర దాచమని అరవింద్తో చెప్పాను. కానీ మేమిద్దరం ఒకరికొకరం ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడింది నేచర్ క్యూర్లోనే. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు కృష్ణవేణి. ఇద్దరం పక్క పక్కనే ఉంటూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఎవరికి ఎవరో తెలీదు. తెలుసుకోవాలనే టైంకి ఇలా జరిగిపోయింది కృష్ణవేణి. ఒక అమ్మాయి అబ్బాయి ఒక్కటవ్వడానికి ప్రేమించుకుంటారు, కానీ మేమిద్దరం విడిపోవడానికి ప్రేమించుకున్నాం. అక్క, నువ్వు అసలు అరవింద్ని కలవలేదా? పార్క్ దగ్గర అరవింద్ని కలవడానికి వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది కృష్ణవేణి. మరి అరవింద్ ఆనందని నీకెలా తెలుసు? నువ్వు నన్ను అరవింద్ని కలపాలనుకున్నావు, కానీ నాన్న అంజలి అరవిందులను కలిపాడు. నువ్వు హాస్పిటల్కి రావడానికి ముందే నాకు స్పృహ వచ్చింది. అప్పుడు నాన్న మొత్తం చెప్పాడు కృష్ణవేణి. అయ్యో భగవంతుడా, ఎందుకక్క ఇలా జరుగుతుంది? నేనే అంజలినని నాన్నకెందుకు చెప్పలేదు? ఆనంద్గా ప్రేమించింది నా మరిదే అక్క అని నువ్వెందుకు నాతో చెప్పలేదు కృష్ణవేణి? ఎందుకు చెప్పలేదంటే నిన్ను చూసాక అరవింద్ ఇష్టపడతాడో లేదో అన్న భయంతో చెప్పలేదు. మీరిద్దరు ఒకరినొకరు చూసుకుని ఇష్టపడ్డాక మీకు చెప్దామనుకున్నానక్క, అందుకే. నాన్న అంజలి అరవిందులను కలిపాక నేనే అంజలి అని ఎలా చెప్పను? ఒకవేళ చెప్తే ఎన్ని గొడవలు జరిగాయో చూసావు కదా, అందుకే చెప్పలేదు కృష్ణవేణి. అయ్యో, ఏంటక్క నువ్వు అలా ఆలోచిస్తున్నావు? నీ స్థానంలో అంజలిగా వచ్చిన అమ్మాయి నిన్ను నన్ను అరవింద్ని మోసం చేస్తుందక్క. అలాంటి అమ్మాయిని ఎలా వదిలేస్తాం? కృష్ణవేణి, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎందుకొచ్చిందో తెలీదు. కానీ ఇందాక నాన్నకు నీకు మధ్య జరిగిన గొడవంతా నేను విన్నాను. ఆ గొడవంతా నీ గురించే అక్క. వద్దు కృష్ణవేణి, ఈ గొడవలన్నీ వద్దు. లేదక్క, ఆ అంజలి మోసం మావయ్యకి ఇప్పుడే తెలియాలి. మావయ్యకి నిజం తెలియకపోతే అంజలి అనవసరంగా మా ఇంటి కోడలవుతుంది. తోడి కోడలకు కావాలనుకున్న మన కళ్ళ చచ్చిపోతుందక్క.
అరవింద్ త్రిష ప్రేమ విషయంలో ఒకసారి మోసపోయి సూసైడ్ వరకు వెళితే నేనే కాపాడాను. ఇప్పుడు మళ్ళీ అంజలి కూడా అరవింద్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటుందక్క. ఏదో ఒకరోజు ఈ నిజం తెలిస్తే అరవింద్ ఏమవుతాడో ఒక్కసారి ఆలోచించక్క. అక్క, నిన్ను నన్ను నాన్నని మన రెండు కుటుంబాల్ని మోసం చేస్తున్న అంజలిని వదలొద్దు. ఆ అంజలి విషయం పక్కన పెట్టు కృష్ణవేణి. నేను అరవింద్ని ప్రేమించానని తెలిస్తే నాన్న అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకుంటాడక్క. అంతెందుకు, అరవింద్ నా లవర్ అని తెలుసుంటే నేను పార్క్ వచ్చేదాన్ని కాదు కృష్ణవేణి. అక్క, నిజం నువ్వు చెప్పు, మిగతా సంగతి నేను చూసుకుంటాను.